Welcome to Vishnu IAS Academy. So today we will discuss about one 10 marks question. So that too particularly the questions which are asking with a word examine. So examine అనే వర్డ్ ఇచ్చి క్వశ్చన్ అడిగితే ఎలా రాయాలి, మరియు ఇలాంటి మోడల్ క్వశ్చన్ మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దేని మీద? గిగ్ ఎకానమీ గురించి చెప్తున్నాం. ఈ గిగ్ ఎకానమీ గురించి ఇది నేను అడిగిన ప్రశ్న కాదు. ఇది 2021లో 15 మార్క్స్ క్వశ్చన్ లాగా అడగడం జరిగింది. 15 మార్క్స్ క్వశ్చన్ లాగా యూపీఎస్సీ ఎగ్జామ్లో అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్, దాన్ని ఏ విధంగా రాయాలి మనం డిస్కస్ చేసుకుందాము. ఇది ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, ప్రతి ఒక్కరికి యూపీఎస్సీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో రాసేవాళ్ళు ఈ వీడియో చూసి మీరు తీసుకోవచ్చు, దీని నుంచి ఇన్పుట్స్ తీసుకోవచ్చు. ఇది ఏంటి అంటే దీంట్లో నేను 15 మార్క్స్ కోసం కంటే కూడా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో దట్ యూ కెన్ మీకు ఎగ్జామ్లో కలెక్ట్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ పాయింట్స్ అట్లీస్ట్ యూ కెన్ కలెక్ట్ ఆఫ్ ఆఫ్ ది పాయింట్స్ ఫ్రమ్ దిస్ వీడియో. సో దెన్ యూ కెన్ ఈజీలీ ఏబుల్ టు రైట్ ది ఏ గుడ్ ఆన్సర్. అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే యాక్చువల్గా అయితే 10 మినిట్స్లో రాయడానికి ట్రై చేద్దాం దీన్ని. ఏంది? ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ గిగ్ ఎకానమీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా. సో ప్రశ్న ఇంకోసారి ఐ రిపీట్ ద క్వశ్చన్. ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ గిగ్ ఎకానమీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా. సో ఏం అడిగారు ఇక్కడ? గిగ్ ఎకానమీ యొక్క ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ గిగ్ ఎకానమీ యొక్క పాత్ర ఏముంది ఏ విషయంలో? ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా. మహిళా సాధికారత సాధించే విషయంలో భారతదేశంలో గిగ్ ఎకానమీ ఎంత మేరకు తన వంతు పాత్రను పోషిస్తుంది, దీన్ని ఎగ్జామిన్ పరిశీలించండి అన్నారు. ఎగ్జామినర్ ఏం చేస్తారు? అందరినీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి చూస్తారు. మరి ఇక్కడ మనం రాసే ఆన్సర్ ఎలా ఉండాలి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాట్ ఈజ్ గిగ్ ఎకానమీ. సో ఐ హ్యావ్ టు గివ్ ఎ డెఫినేషన్ అబౌట్ ది గిగ్ ఎకానమీ డెఫినేషన్. సో మనం ఒక డెఫినేషన్ అనేది ఇవ్వాలి ఇన్ ద బిగినింగ్. మళ్ళీ దాంట్లో విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ ఈక్వాలిటీ తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వాలు చాలా దృష్టి సారిస్తున్నాయి. అది ఏమి చేస్తున్నాయని చెప్పేసి స్టార్టింగ్లో ఒక జస్ట్ మనం హైలైట్ చేసి చెప్తాం. సో ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారు అని కూడా అసలు ఏ నేపథ్యంలో అడిగి ఉండొచ్చు దాన్ని మనము అర్థం చేసుకున్నట్టుగా ఎగ్జామినర్కు స్టార్టింగ్లోని ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఆన్సర్ యూ హ్యావ్ టు డిస్క్రైబ్ ది వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అసలు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు, నేను ఏమి రాయబోతున్నాను వాళ్ళకి తెలవాలి. వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు గిగ్ ఎకానమీ వల్ల ఇలా అవుతుంది అలా అవుతుంది, మహిళలంతా ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంట్లో కళ్ళే చేస్తున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, మొత్తం ఒకేసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఏమేమి పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి గిగ్ ఎకానమీ వల్ల, దట్టు వర్కర్స్కు, దట్టు ఇన్ ఇండియా అన్నారు కాబట్టి భారతదేశంలో ఉన్న మహిళలకు నిజంగా ఎంపవర్మెంట్ అవుతుందా ఈ గిగ్ ఎకానమీ వల్ల. సో అవుతే ఎన్ని విధాలు అవుతుంది. అండ్ ఇక్కడ మనం పరిశీలించినప్పుడు ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా. ఛాలెంజెస్ ఏముంటాయి మరి గిగ్ ఎకానమీ వల్ల మహిళలకు, దట్టు పర్టికులర్గా మహిళలకు, మరి అందులో మనకు అసలు ఏ మహిళలకు గిగ్ ఎకానమీలో అక్కడ ఎక్కువ స్కోప్ ఉంది, దాంట్లో మరి అందరు మహిళలకు ఉందా, ఉంటే మరి కొందరికే ఉందా, ఎందరికి ఉంది, ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఛాలెంజెస్ గురించి రాయాలి. మళ్ళీ ఫైనల్గా కంక్లూజన్లో అసలు నీవు గిగ్ ఎకానమీని మహిళలకు ప్రోత్సహిస్తే మరి లాంగ్ రన్లో ఎలా ఉంటుంది, మరి భవిష్యత్తులో గిగ్ ఎకానమీ మీద ఆధారపడి ఒక మహిళ తన లైఫ్ని లీడ్ చేయొచ్చా, కంటిన్యూగా తన జీవితంలో అనుకున్న తన ఎకనామిక్ ఇండిపెండెన్స్ని సాధించవచ్చా, ఎలా సాధిస్తుంది అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ కంక్లూజన్తో మనము ముగించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ అబౌట్ ది గిగ్ ఎకానమీ. వాట్ ఈస్ గిగ్ ఎకానమీ? ఈ గిగ్ ఎకానమీ అంటే ఇట్ ఈస్ ఎ ఫ్రీ మార్కెట్ సిస్టమ్ ఇన్ విచ్ టెంపరరీ పొజిషన్స్ ఆర్ కామన్ అండ్ ఆర్గనైజేషన్స్ హైర్ ఇండిపెండెంట్ వర్కర్స్ ఫర్ షార్ట్ టర్మ్ కమిట్మెంట్స్. కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయి, వారి యొక్క తాత్కాలిక లక్ష్యాలను సాధించే క్రమంలో కొన్ని
లక్ష్యాలు వాళ్ళ యొక్క షార్ట్ టర్మ్ కమిట్మెంట్స్కు అదనంగా అవసరమయ్యే ఉద్యోగుల కోసము లేదా రెగ్యులర్గా అవసరమయ్యే ఉద్యోగుల కోసం ఏం చేస్తున్నాయి కొన్ని సంస్థలు, తాత్కాలికంగా మార్కెట్లో ఉన్న సప్లై డిమాండ్ ఆధారంగా తాత్కాలికంగా మార్కెట్లో ఉన్న స్వేచ్ఛాయుత మార్కెట్లో కొందరికి కొన్ని ఉపాధి అవకాశాలను అందిస్తుంది. అందులో భాగంగా పనిచేసే తాత్కాలిక ఉద్యోగులనే మనం గిగ్ వర్కర్స్ అంటున్నారు. గిగ్ వర్కర్స్ మేబీ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ఎనీ ట్రాన్స్జెండర్ ఆర్ ఎనీబడి. సో దీంట్లో ఇక్కడ ఏమంటున్నాం ఇంకోసారి, ఐ రిపీట్, ఇట్ ఈస్ ఎ ఫ్రీ మార్కెట్ సిస్టమ్ ఇన్ విచ్ టెంపరీ పొజిషన్స్ ఆర్ కామన్ అండ్ ఆర్గనైజేషన్స్ హైర్ ఇండిపెండెంట్ వర్కర్స్ ఫర్ షార్ట్ టర్మ్ కమిట్మెంట్. ఇక్కడ ఇండిపెండెంట్ వర్కర్స్ కోసమే అని చెప్పేసి చెప్తున్నాం. ఆల్రెడీ ఒక కంపెనీలో ఒక జాబ్ చేస్తూ ఉంటూ మళ్ళీ ఇంకొక దాంట్లో మా మధ్యలో ఒకటి వచ్చింది, ఏదో మూన్ అనుకుంటూ అన్నాం కదా, బ్లూ మూన్ సంథింగ్. అంటే ఇక్కడ వర్క్ చేస్తూ ఇంకో కంపెనీలో కూడా వర్క్ చేస్తూ వాళ్ళ సీక్రెట్ తెలుసుకొని వీళ్ళకి వర్క్ చేయడం, వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం పర్మనెంట్ వర్కర్గా అండ్ టెంపరీ వర్కర్గా ఉండకుండా చూడాలని చెప్పేసి చాలా కంపెనీలు చూస్తున్నాయి. ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి మనం చూస్తున్నాం కదా, నిన్ననే ఐ థింక్ నిన్న న్యూస్ పేపర్లో వచ్చింది, దాదాపు 1,00,000 మందిని జాబ్లో నుండి తీసేశారు అని చెప్పేసి. అలాగని చెప్పేసి కంటిన్యూగా అందరినీ తీసేస్తారని కాదు. అయితే మరి వారికే అంత జాబ్ సెక్యూరిటీ లేనప్పుడు మరి గిగ్ వర్కర్స్కి ఎలా జాబ్ సెక్యూరిటీ ఉంటుంది? ఇలాంటి విషయాలు కూడా మనం థింక్ చేస్తూ రాద్దాం. ఓకే, దీనికి సంబంధించి మనము గిగ్ ఎకానమీ, విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి చూసినట్లయితే, సో ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ ఏం రాస్తాం, గిగ్ ఎకానమీ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ అని ఒక సబ్ హెడ్డింగ్ రాస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసినాం, దానిలో రాసేసి ఏం చేస్తున్నామంటే యుఎన్డిపి వాళ్ళు మరియు ఈ ఫికీ వాళ్ళు, ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు జపాన్ దేశం యొక్క ఆర్థిక సహకారంతో ఏం చేశారు, ది ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 అండ్ ఇండస్ట్రీ 4.0 ఆన్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఫర్ విమెన్ అనే ఒక థీమ్ పైన ఒక పెద్ద డిస్కషన్ చేసి మహిళలకు భవిష్యత్తులో ఈ COVID-19 ప్రభావం వల్ల ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఇండస్ట్రీ 4.0గా పిలుస్తున్నాం ఆఫ్టర్ కోవిడ్ దీన్ని. మరి దీంట్లో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో వారి యొక్క భవిష్యత్ ఎలా ఉండబోతుంది అని థింక్ చేశారు. అలా థింక్ చేసినప్పుడు ఎక్కువగా మనం వాళ్ళ గురించి కన్సర్న్ చూపించే విషయంలో మహిళలు ఇంకా సాధికారత సాధించలేకపోయినారు. సాధించాలంటే వాళ్ళకు మనము అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అనేది తప్పనిసరి. వాళ్ళని వీ హ్యావ్ టు మేక్ దెమ్ స్కిల్డ్ పర్సన్స్గా, ఒక స్కిల్ఫుల్ వ్యక్తిగా తీర్చిదిద్దినప్పుడే అనుకున్నంతగా ఆన్ పార్ విత్ విమెన్ షీ కెన్ ఏబుల్ టు వర్క్ అండ్ ఆల్సో షీ కెన్ ఏబుల్ టు అర్న్ విత్ ఈక్వల్ వేజెస్ ఇఫ్ యూ కంపేర్ విత్ ద మెన్. పురుషులతో పోల్చినప్పుడు ఈ స్త్రీ కూడా ఈమె కూడా వారితో సమానంగా కూడా ఇది ధనాన్ని సంపాదించవచ్చు. మరి ఇప్పుడున్న వర్క్లో అలా లేదు పాపం. ఎందుకోసం అంటే మినిమం 8 to 10% భేదం అనేది ఉంది. దేంట్లో వేజెస్ పరంగా చూస్తే ఒక వ్యక్తికి 500 రూపీస్ ఒక మెన్కి ఇస్తే 500 రూపీస్ ఇస్తే ఒక విమెన్కు అట్ ద సేమ్ డే సేమ్ వర్క్ కోసం 300 రూపీస్ ఇస్తున్నారు కూడా. మనం రియల్ లైఫ్లో మనం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో చూస్తున్నాం కూడా, దేంట్లో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఆమె స్కిల్స్ సంపాదించుకొని ఈ గిగ్ ఎకానమీలో వెళ్తే ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. మనం పాజిటివ్ థింక్ చేద్దాము. ఇక్కడ గిగ్ ఎకానమీ విమెన్లో ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, తను ఇంట్లో ఉండి పని చేద్దాం అనుకుంటుంది, కానీ తన నిత్య జీవితంలో అనేక ఈ ఇంటి వర్క్ ఏదైతే అన్పేడ్ వర్క్గా మనం పిలుస్తున్నామో దాంట్లోనే సతమతమవుతున్న ఒక స్త్రీ ఇక్కడ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఒక కొంతకాలం మటుకు కొన్ని గంటల వరకు తను చేసుకోగలిగే ఇక్కడ సామర్థ్యం అనేది లేదా అవకాశం అనేది తనకు దక్కుతుంది. ఏ విషయంలో? ఇన్ గిగ్ ఎకానమీలో. మరియు ట్రెడిషనల్గా ఉన్న జెండర్ స్టీరియో టైప్స్ అంటాం. ఏది అంటే మహిళలు అంటే ఇలా ఉండాలి, ఇంట్లోనే పనిచేయాలి, బయట గిగ్ వర్కర్స్ లాగా చేయకూడదు, లేదా జనరల్ వర్కర్స్ లాగా చేయకూడదు, మహిళలకు ఎందుకండి పని అని అనుకునే ఏదైతే ఒక మానసికమైన భావజాలము మరియు కొన్ని రకాల
నియమ నిబంధనల నుండి ఆమె బయటకు రాగలుగుతుంది ఈ గిగ్ ఎకానమీలో వర్క్ చేసినప్పుడు. అయితే సంప్రదాయబద్ధంగా ఆలోచన విధానం నుండి బయటకైతే అట్లీస్ట్ వచ్చి తను వర్క్ చేయగలుగుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మహిళలకు మరి ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే ఫ్లెక్సిబిలిటీ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్డ్ అన్పెయిడ్ వర్క్ వర్సెస్ పెయిడ్ వర్క్. ఇక్కడ ఏంటంటే మహిళలు పాజిటివ్ విషయాల్లో చూస్తే ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకోవచ్చు. తన ఇంట్లో పని చేసుకొని పిల్లలని స్కూల్ పంపించో లేదా జాబ్ పంపించో ఇంకా ఏదైనా తన పర్సనల్ లైఫ్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఫ్లెక్సిబుల్గా తను అనుకున్న టైంలో కూడా ఇక్కడ సెలెక్టివ్ టైంలో కూడా ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసే అవకాశం అని ఉంది. ఈ విధంగా ఉండడం వల్ల అట్లీస్ట్ షీ కెన్ అర్న్ సంథింగ్. ఎప్పుడు ఇఫ్ యూ కంపేర్ విత్ అన్పెయిడ్ వర్క్ వర్సెస్ పెయిడ్ వర్క్తోని ఎలాగో బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు కొంచెం మట్టుకైనా ఒక 4 గంటలైనా పనిచేస్తే ఇంటి పనిని పాపం మనం ఏమంటున్నాం అన్పెయిడ్ వర్క్ లాగానే ట్రీట్ చేస్తున్నాం. కానీ దానికి కూడా మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే చెప్పిండ్రు అన్పెయిడ్ వర్క్గా చూడకూడదు, ఈక్వల్ టు పెయిడ్ వర్క్ లాగా వాళ్ళ యొక్క సేవలను మనం గుర్తించి ఒకవేళ వారికి ధనం ఇస్తా అంటే నెలకు ₹1,00,000 ఇచ్చినా కానీ తక్కువనే. అందుకోసం కానీ మనం జస్ట్ వాడకంలో చెప్తున్నాం. అన్పెయిడ్ వర్క్లో నుండి ఆమె పెయిడ్ వర్కర్ లాగా ఎక్కడ బయట ఉన్న ఈ ఎన్వైరన్మెంట్లో ఈ యొక్క వర్క్ ఆర్గనైజేషన్లో చేసే పనిలో ఆమె ఒక ఫ్లెక్సిబుల్ వర్క్లో తన లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ పనిచేసే అవకాశం అనేది ఈ గిగ్ ఎకానమీ అనేది ప్రసాదించిందని చెప్పవచ్చు. అండ్ డైవర్స్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఆపర్చునిటీస్ ఆల్సో షీ విల్ గెట్. ఇక్కడ ఏంటంటే చాలా అనేక రకాలైన ఉద్యోగాలు, అదే ఇంట్లో ఉంటే తను ఏం చేయొచ్చు, అన్ని పనులు కంప్లీట్ చేసి బీడీలు చేయొచ్చు. ఇంట్లో ఉంటే అంటే బీడీలు చుట్టడము ఇలాంటివి లేదా అల్లికలు లాంటివి చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ రంగంలో తను కూడా ఇప్పుడు బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటరే చేయాల్సిన అవసరం లేదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేస్తున్నారు, కొన్ని స్కిల్స్ నేర్చుకుంటున్నారు లేదా ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి వాళ్ళకి స్కిల్స్ ఇచ్చి వాళ్ళని మనము సాఫ్ట్వేర్ లాగా చూస్తున్నాం. ఆ విధంగా టెక్నాలజీ బేస్డ్ ఆపర్చునిటీస్ కూడా ఆమె పొంది తన యొక్క కళలను తాను సాకారం చేసుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు లేదా సాంకేతిక పరమైన అంశాలలో కూడా స్టెమ్ రంగంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఏదైతే మనం ఎక్కువగా మ్యాథమెటిక్స్ వీటిలో ఎక్కువగా మనం ఫోకస్ చేస్తున్నాము యుఎన్ఓ నుండి మొదలుకొని భారతదేశం వరకు. ఇట్లాంటి మనము డైవర్స్ జాబ్ ఆపర్చునిటీస్లో తన వంతు పాత్రను పోషించి తన యొక్క గోల్ని ఆమె అచీవ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. అండ్ జెండర్ స్టీరియోటైప్స్ నుండి అయితే ఇందాక చెప్పినట్టు బయటకు రావచ్చు. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేటివి మన గిగ్ ఎకానమీలో కనిపిస్తాయి. ఎందుకంటే నాకు ఇష్టమున్న వర్క్ని ఇష్టమున్న దాన్ని సెలెక్టివ్గా చేసుకోవచ్చు. ఈ విధంగా వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటుంది. లేదంటే మహిళ అంటే ఇదే చేయాలి, నువ్వు బైపీసీ చేసి ఎంఎస్సీ బాట్నీ, ఎంఎస్సీ జువాలజీ ఏదో చేసి నువ్వు ఒక లెక్చరర్ లాగుంటే చాలా మంచి సెక్యూర్ జాబ్ అమ్మా అని చెప్పి చిన్నప్పటి నుంచి అదే నేర్పిస్తారు. ఇంకా కొన్ని జిల్లాలలో అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను, అన్ని జిల్లాల్లో దాదాపు అమ్మ ఇంటర్ అయిపోయిందంటే అమ్మ టీటీ చేసావా, బీఈడి చేసావా అంటారు. అవి చేయకపోతే ఏదో పాపం చేసినట్టుగా ఫీల్ అవుతారు. గతంలో ఏదైనా ఇంటర్ అయిపోయిందంటే ఇంకే అమ్మాయిని టీటీస్ చేయించండి, బీఎడ్ చేయించండి అని అనేవారు. ఇప్పుడున్న ప్రపంచంలో అందరూ టీటీసీ, అందరు బీఎడ్ చేస్తే ఉన్న వాళ్ళకి డిఎస్సి జాబ్లు అనుకుంటా కొట్టుకుంటున్నారు. మళ్ళీ ఇంకా వాళ్ళు కొందరు ఎక్కువ అడిషనల్గా అయిపోతారు. అయితే సో అట్లాంటివి కాకుండా ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇక్కడ మనకు దొరుకుతాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది. మహిళలే చేయాలి ఈ పని అన్నట్టు కాకుండా ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ వాళ్ళకు డెసిషన్ మేకింగ్ అనేది పెరుగుతుంది. ఎందుకు, ఆర్థికంగా కూడా నిర్ణయం తీసుకునే సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మహిళలకు ఒక ఆర్థిక సాధికారత, ఎంపవర్మెంట్ అనేది ఆర్థికంగా కూడా సాధించవచ్చు. మళ్ళీ తను కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని she have an opportunity to establish a new institution and she can hire more new gig workers that too from women category. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆమె కూడా ఇలా చేయొచ్చు. కానీ మరి ఇక్కడ ఏమవుతుంది అన్న ఛాలెంజెస్ గురించి చెప్పుకుందాము. ఛాలెంజెస్ గురించి చెప్పుకునే ముందు ఏమున్నాయంటే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇది కూడా పాజిటివ్ థింగే. మళ్ళీ ఇక్కడ హర్ ఓన్ విల్ షీ కెన్ డ్రాప్ అవుట్ ఆఫ్ వర్క్
అవుట్ ఆఫ్ వర్క్ ఫోర్స్ యాజ్ పర్ హర్ ఓన్ విల్. ఇక్కడ ఏంటంటే షీ కెన్ డ్రాప్ అవుట్ ఆఫ్ వర్క్ ఫోర్స్ యాజ్ పర్ హర్ ఓన్ విల్. ఆమె తనంతట తానే తన ఉద్యోగం నుండి విరమించుకోవచ్చు, ఎవరో తీసేయాల్సిన అవసరం లేదు, లేదా ఆమెని ఖచ్చితంగా బంధించి లేదమ్మా నువ్వు ఇలా చేయాల్సిందే, నీకు మేము నువ్వు ముందస్తుగా చెప్పాలి కదా, అది కదా ఇది కదా అని తన పర్సనల్ ప్రాబ్లం లెక్క చేయకుండా కఠినంగా బంధించి మరి వర్క్ చేయాల్సిన ఇక్కడ సిచ్యువేషన్ అనేది లేదు. ఇక్కడ ఆమె స్వయంగానే ఆమె ఇష్టంతోనే కూడా వర్క్ చేసుకోవచ్చు, ఒక పార్ట్ టైం వర్క్ లాగా. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసే అవకాశం ఉన్న ప్రాంతాలలో అయితే ఓకే ఉంటుంది, అది పాజిటివ్ థింగ్. మరి ఇప్పుడు ఛాలెంజెస్ చూసినట్లయితే ఇక్కడ డిజిటల్ డివైడ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే అందరికీ తీసుకుపోయి అమ్మ నువ్వు ఈ వర్క్ చేయి సాఫ్ట్వేర్ వర్క్ అంటే ఇస్తారా? లేదు. కొందరు మహిళలకు అసలు ఇంట్లో మనం చూస్తున్నాం కదా, సెల్ ఫోన్ అనేది కూడా లేదు అని చెప్తున్నాం. ఏంటంటే మొబైల్ ఫోన్ కూడా యూజ్ చేయలేని పరిస్థితులలో మహిళలు ఉన్నారు. ఎందుకోసం ఎక్కువ మొత్తంలో కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేసేది మెనే ఉంది. ఏదో ఇంట్లో ఒక ఫోన్ ఉండాలంటే ఏమంటారు, మనం ఎప్పుడు ఇంట్లో ఉంటాం కదా, నేను బయటకు వెళ్ళి వచ్చినా కూడా నువ్వు పిల్లలతోనూ మీ వాళ్ళతోనూ వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు కదా. అట్లీస్ట్ ఫోన్ కొనలేని స్థితిలో ఉన్న మహిళ మళ్ళీ ఇంకా డిజిటల్ డివైడ్లో తను టెక్నాలజీని బేస్గా చేసుకొని ఉన్న వర్క్ని ఇంట్లో కలిసి చేయడం అనేది కూడా ఒక ఛాలెంజ్గానే చెప్పవచ్చు. అందుకోసం మహిళలకు మనం ఏం చేయాలి, ఈ డిజిటల్ టెక్నాలజీ పెంచాలి, మరియు డిజిటల్గా ఏదైతే తన స్కిల్ఫుల్ జాబ్స్ ఉన్నాయో వాటి మీద ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఇట్లాంటివి ఉన్నాయి కదా, అట్లాంటి వాటిని వీరికి నేర్పించాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక ఛాలెంజ్, దానికి ఒక సొల్యూషన్ కూడా మనం ఇక్కడ చెప్తున్నాము. సో హౌ వీ కెన్ ఓవర్కమ్ దిస్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో దీని మీద మొన్న మీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు కదా, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకైనా బయట వాళ్ళకు కూడానా, ఎవరికి ఏంటి అని అడిగారు. మరి ఇక్కడ వేజ్ డిస్పారిటీస్ అనేటివి ఉన్నాయి. మహిళలకు జనరల్గానే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఏది వేతనంలో వ్యత్యాసాలు ఉన్న సందర్భంలో ఇక్కడ కూడా స్త్రీ పురుషులతో సమానంగా ధనాన్ని సంపాదించుకోలేకపోవచ్చు. ఇక్కడ లిమిటెడ్ సోషల్ ప్రొటెక్షన్ ఇది ఒకటి చాలా పెద్ద బ్యారియర్ అండి. ఎందుకంటే సోషల్ ప్రొటెక్షన్ అనేది సామాజికంగా ఆమెకు రక్షణ బయట ఒక జొమాటో వర్కర్ లాగానో ఇంకెలానో ఒక 2 వీలర్ మీద వెళ్ళి ఒక స్త్రీ కూడా పురుషులతో సమానంగా వర్క్ చేయొచ్చు. కానీ సోషల్ ప్రొటెక్షన్ అనేది ముఖ్యంగా తన ఇంటి వారే ఫస్ట్ పంపలేకపోవచ్చు. రెండోది సమాజం కూడా ఆమోదించలేని స్థితిలో భారతదేశంలో ఇంకా మారుమూల ప్రాంతాలలో ఉంది. అట్లాంటి అన్ని ఛాలెంజెస్ని ఆమె ఓవర్కమ్ చేసి రావాలి. నీడ్ ఫర్ ఇంకా పేడ్ లీవ్ మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి ఇక్కడ 5th పాయింట్ డిస్కస్ చేస్తున్నాను. అయితే పేడ్ లీవ్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్స్ అనేటివి కూడా ఇక్కడ ఈ గిగ్ వర్కర్స్ దాంట్లో పొందలేకపోతున్నారు. కానీ లక్కీగా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే గిగ్ వర్కర్స్ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పింది ఇప్పుడు లేటెస్ట్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్. మరి ఇంకా ఆర్గనైజేషనల్ హైరార్కీ ప్రమోషన్స్ అనేటివి ఇక్కడ ఉండవు. ఇది ఒక ఛాలెంజ్. ఎన్ని రోజులు చేసినా మళ్ళీ గదే అక్కడ బీడీలు చేస్తే చేసిన రోజులే వస్తుంది, లేదా చేనుల పని చేసినట్టు చేస్తాం, లేదా మూలన పడితే మళ్ళీ మనకి ఎవరు కూడా ఈవెన్ చిన్న పనికి కూడా చేనులకు విలువరు. మరి ఇక్కడ కూడా సేమ్ థింగ్ కదా, ఆర్గనైజేషనల్గా హైరార్కీ ప్రమోషన్లో అమ్మ నువ్వు ఇన్ని సంవత్సరాలు మా కంపెనీలో మా ఇన్స్టిట్యూషన్లో చేసినావు మళ్ళీ ఇప్పుడు చేయు అని ఎవరైనా పిలుస్తారా? పిలవలేకపోతారు. ఇక్కడ అది కూడా ఒక ఛాలెంజ్ అనేది. ఇది ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ఫర్ విమెన్. దిస్ ఈజ్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ మెన్ ఆల్సో. అందుకోసమే ప్రభుత్వాలు ఏం చేయాల్సి ఉంటుంది, నీడ్ ఫర్ పాలసీ అండ్ ఫ్రేమ్వర్క్, కొన్ని నియమాలు రూపొందించి ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ మన లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్తో ఏం చేయాల్సి ఉంటుందంటే గిగ్ వర్కర్స్ యొక్క సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, ఈ సోషల్ ప్రొటెక్షన్ గురించి ఆలోచించి ముఖ్యంగా మహిళల విషయంలో కూడా ప్రత్యేకంగా ఏదైనా విధి విధానాలు రూపొందించాల్సిన ఆవశ్యకత అనేది ఉంది అండి. సో ఉంది. ఈ సందర్భంలో మళ్ళీ ఇక్కడ ఛాలెంజెస్లో ఇలాంటి ఛాలెంజెస్ గురించి మనము చెప్పుకున్నాము. మరి ఇక్కడ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అయితే సాధిస్తుంది స్త్రీ, కానీ ఇన్ని రకాలుగా ఓవర్కమ్ చేస్తుంది అని చెప్పేసి ఒక ముగింపులో మనం ఏమని చెప్తాము, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, కొలాబరేషన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్, ఇక్కడ ప్రభుత్వము మరియు ప్రైవేటు రంగంతో ఒక సమన్వయంతో ఒక ఒప్పందంతో ప్రభుత్వాలే ప్రైవేటు రంగం వారి నుంచి
ఇలాంటి సేవలు పొందేందుకోసం మహిళలకు ఒక రక్షణపరమైన ఉద్యోగపరమైన రక్షణ, సామాజిక రక్షణ, ఇందాక చెప్పుకున్న అన్ని విషయాలని ఒక లైన్లో మనం తీసుకొచ్చి ఒకటే లైన్లో ఇందాక చెప్పుకున్న అన్ని పాజిటివ్ అండ్ ఛాలెంజెస్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఉండడం వల్ల మరియు కల్పిస్తూ లాంగ్ రన్లో ఇక్కడ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ యొక్క ఆపర్చునిటీస్ కూడా వాళ్ళకు కలగజేసే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఓన్లీ గిగ్ వర్కర్స్ అని చెప్పేసి వీటి మీద ఆధారపడకుండా కృషి చేయాల్సి ఉంటుంది. అందుకోసం అప్స్కిల్లింగ్ ఈజ్ రిక్వైర్డ్. వారికి తిరిగి వాళ్ళ యొక్క నైపుణ్యాలను పెంపుదల చేయడం అనేది మొట్టమొదటి కర్తవ్యంగా ప్రభుత్వాలు భావించి వారికి ఒకవైపు నైపుణ్య శిక్షణను ఇస్తూనే భవిష్యత్తులో వీరికి పూర్తి స్థాయి ఉద్యోగ భద్రతతో కూడిన జీవితాన్ని అందించే కృషి చేసినప్పుడు ఇంకా వారు నిజమైన ఆర్థిక సామాజిక సాధికారత సాధిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ గిగ్ వర్కర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మహిళలు నిజంగా ఎంతో కొంత ఆర్థిక సాధికారత సాధిస్తున్నారని చెప్పి చెప్పవచ్చు అని మనం పాజిటివ్గా చెప్పాల్సి ఉంటుంది. ఇది అండి ఆన్సర్ రైటింగ్ టెక్నిక్. అంటే దీన్ని మళ్ళీ మనము చెప్పడానికి ఇంత టైం తీసుకుంది, కానీ రాసేటప్పుడు ఇవన్నీ మనము చెప్పుకుంటూ రాయం కదా, ఈజీగా టక 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 రాసేయచ్చు ఇందులోని. అయితే ముగింపులో మనం ఎట్లా ఎండ్ చేసినాము అంటే ప్రభుత్వాల బాధ్యత చెప్పినాము, మళ్ళీ ఇంకా నిజంగా దాంట్లో ఉన్న ఛాలెంజ్ ఏంది చెప్పి దాంట్లోని పాజిటివ్ చెప్పేసి అన్నీ మనం ఉన్న ఇందాక చెప్పిన ఆన్సర్ని మొత్తాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి చెప్పేసినాము. మరి వీళ్ళందరి కోసం ఈ ప్రభుత్వాలు ఐక్యరాజ్య సమితి చేస్తున్న ఈ కృషికి తప్పనిసరిగా ప్రభుత్వాలు వీరికి తోడ్పాటును అందించాలి. ముఖ్యంగా సాంకేతికత వైపు కూడా మహిళలను ముందుకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నిజమైన ఆర్థిక సాధికారత సాధించవచ్చును అని ఇట్లా అనేక రకాలుగా, ఒకటే డైలాగ్ కాదు. అప్పుడు మీకు ఏ డైలాగు ఈ క్వశ్చన్ రిలేటెడ్ గుర్తొస్తే ఆ డైలాగ్తో రాయొచ్చు. తద్వారా ఎస్డిజి గోల్ యొక్క 5వ లక్ష్యాన్ని లేదా మహిళలు కూడా సమానత్వాన్ని సాధించినట్లు అవుతుంది అని చెప్పేసి దాంట్లో ఎస్డిజి గోల్స్ని కూడా మనం ఇరికించవచ్చు. ఏదైనా చేయొచ్చు, మనం మీ చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఆన్సర్ అంటే ఇలానే ఉండాలన్నట్టు ఏం లేదు, కానీ ఇక్కడ ఛాలెంజెస్ అడిగినప్పుడు ఎలా రాయాలనో చెప్పినాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ణు IAS అకాడమీ.